బోధకాలు బాధితులు ఖమ్మం నగరంలో కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా వికలాంగులకు గుర్తించి వాళ్ళని పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇస్తానని ఊరిస్తున్నారు. 15 నెలలు అవుతున్నా డబ్బులను లూటీ చేస్తున్నారే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో కార్పొరేషన్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలలైంది అధికారంలోకి వచ్చి కాలయాపన చేస్తూనే తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా ఘోరంగా విఫలమయ్యాడు. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. అందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా పెన్షన్లు అన్నింటినీ కూడా పెంచి ఇవ్వాలని కూడా పెండింగ్లో ఉన్న పెన్షన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎలా రాబోయే కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హామీ ప్రకారం పెన్షన్ ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, అట్లానే బోధకాలు బాధితులను వికలాంగులుగా గుర్తించి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 57 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కళ్ళ కాడ ఎంతమంది ఉన్న ఉద్యోగస్తులు అయినా కానీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. అట్లాగే రేషన్ కార్డు కూడా అందరికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఆచరణలో మాత్రం అమలు చేయడంలో 15 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ గ్యారంటీగా ఎప్పటికి ఇస్తాననేటువంటి నమ్మకం లేదు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. 420 వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్కటి ఆచరణలో అమలు జరగటం లేదు. ఈఎఫ్గా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లని విచారణ పేరుతోటి ఇవాళ నిలిపివేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇవాళ మొత్తంగా కూడా రాష్ట్రంలో 42,67,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరూ కొత్తగా పెంచితే 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు వస్తాయని, 3,000 నుంచి 6,000 రూపాయలు వస్తాయని వికలాంగులు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళే కాకుండా కొత్తగా పెన్షన్లు ప్రజాపాలనలో పెట్టిన లెక్కల ప్రకారంగా 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కనీసం వాళ్ళలో 15 లక్షల మంది అయినా అర్హత కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పి ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎదురు చూసేటువంటి స్థితిలో ఇవాళ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూస్తే గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ల కన్నా 233 కోట్ల రూపాయలు అదనంగా పెంచాడు. అంటే ఈ కొత్త వాటికి ఇస్తాడా లేకపోతే పెంచిన వాటికి ఇస్తాడా స్పష్టత లేదు. అందుకని ఎప్పటికైనా ఇచ్చినటువంటి హామీని పూర్తి స్థాయిలో అమలు అవుద్దనేటువంటి గ్యారంటీ మనకు కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో అన్ని రకాల 6 రకాల పెన్షన్లు, వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, అదే అనేక రకాల పెన్షన్లన్నీ కూడా సుమారుగా 16,000కు పైగా అఫీషియల్గా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 16,000కు పైగా పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళందరూ అర్హులు. 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాకి 3 ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాలో 3 ముఖ్యమైన మంత్రులున్నా కూడా 16,000కు పైగా పెన్షన్లు ఇంకా రావాల్సిన అర్హులు ఎదురు చూడడం అనేది చాలా అన్యాయమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మాకు పెన్షన్లు వస్తాయని చెప్పి గత ప్రభుత్వం ఇవ్వలేదు, అట్లనే ఈ ప్రభుత్వం ఇస్తుందని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదు. తక్షణమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షన్లను అందరికీ కొత్తగా నూతన పెన్షన్లు ఇవ్వాలని, ఖమ్మం జిల్లాలో 16,000 మంది పెన్షన్దారులు ఉన్నారు, అనర్హులుగా మీరు పెట్టారు, వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మీరు గత ఎన్నికల్లో పెంచుతానన్నట్టుగా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తగిన మూల్యం చెల్లించడం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకే తక్షణమే ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లని అందరికీ అర్హులందరికీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.